Cancer Healer Center, a new beginning. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గానే మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై నిరసనకు దిగారు వైసీపీ సభ్యులు. తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ అధినేత జగన్ సహా అందరూ కూడా గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపారు. కొద్దిసేపు నినాదాలు చేసి ఆ తర్వాత సభ్యులంతా వాకౌట్ చేశారు. Employment opportunities, reviving 204 Anna canteens, improving rural DSC for recruitment of 16,347 teachers, strengthening the education sector. రాష్ట్రంలో రెండే పక్షాలు ఉన్నప్పుడు వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే అంటున్నారు బొత్స. ప్రజల సమస్యలపై గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటున్నారు. చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండే రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి విద్యార్థికి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చేమకుంటున్నట్లేదు. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రభుత్వం ఎన్నుకోబడిన వాళ్ళమే కాబట్టి అడుగుతున్నాం. ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. Cancer Healer Center, a new beginning.